ఈరోజు ఆదివారం ఉదయం 5:30 గంటలకి సాధారణంగా దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళాలంటే బైక్ తీసుకొని వెళ్తాం. కానీ ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది. బైక్ను పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మా గమ్యం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరు. వెళ్ళి రావడానికి మొత్తం 8 కిలోమీటర్లకు పైగా నడవాలి. ఈ జర్నీ ఎలా ఉంటుందో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా బయలుదేరాం. ఆకాశం ఎర్రగా మెరిసింది. అది నాతో ఒక్కటే చెప్తున్నట్టుగా అనిపించింది. నీ గమ్యం ఇంకా దూరంలో ఉంది, కానీ అడుగులు ఆపకు. ప్రతి అడుగు గమ్యానికి మరింత దగ్గర చేస్తుందని ఆ ఉదయం నాకు మరోసారి గుర్తు చేసింది. ఉదయం కావడంతో రోడ్ల మీద ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. చల్లని గాలి, హైవేకి ఇరువైపులా పచ్చని చెట్లు. ఆ వాతావరణంలో నడవడం నిజంగా చాలా ఆహ్లాదంగా అనిపించింది. కొన్నిసార్లు ఇలాంటి చిన్న ప్రయాణాలే మనసుకి మంచి రిలాక్స్ ఇస్తాయి. మధ్యలో నడుస్తూ ఉంటే నేరేడు పళ్ళు కనిపించాయి. వెంటనే ఆగి కొన్నిటిని తీసుకొని తిన్నాను. అలా ప్రకృతిలో దొరికే చిన్న చిన్న ఆనందాలే ఈ జర్నీని ఇంకా స్పెషల్గా మార్చాయి. అలా మాట్లాడుతూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ చివరికి 4 కిలోమీటర్లు పూర్తి చేసి మేము వెళ్లాల్సిన చోటికి చేరుకున్నాం. అక్కడ మాకు కావలసిన చేపలు కొనుగోలు చేశాం. తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా ఆస్వాదించాం. కావలసిన కూరగాయలు తీసుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించాం. ఒకవైపు చంద్రుడు, మరోవైపు సూర్యుడు. ఒకే ఆకాశంలో రెండు అందమైన క్షణాలు. జీవితం కూడా అలాగే. ఒక కల ముగిసేలోపు ఇంకో కొత్త ఆశ మొదలవుతుంది. అదే ఆశతో తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. తిరిగి వస్తున్నప్పుడు మాత్రం కొంచెం అలసటగా అనిపించింది. అంత దూరం నడిచాక అది సహజమే కదా. అప్పుడు ఒక కొబ్బరి బొండం తాగాను. నిజంగా చెప్పాలంటే అది తాగిన తర్వాత మళ్ళీ కొత్త ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత మిగిలిన దూరాన్ని కూడా చాలా ఈజీగా పూర్తి చేశాను. ఇంటికి చేరేసరికి నా వాకింగ్ పూర్తయింది. ఈరోజు మొత్తం 12,350 స్టెప్స్ పూర్తి చేశాను. దాదాపు 1094 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. మొత్తం 8.51 కిలోమీటర్లు నడిచాను. ఈరోజు వాక్ నాకు ఒక విషయం నేర్పించింది. గమ్యం ఎంత దూరంలో ఉన్నా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా చేరుకోవచ్చు. మీరు కూడా వీలైతే వారానికి ఒక్కరోజైనా ఇలాంటి లాంగ్ మార్నింగ్ వాక్ని ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో